హాయ్ ఫ్రెండ్స్ మనకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆర్జీయూ కేటీ దీంట్లో మనకి 4 క్యాంపస్లు ఉంటాయి. సో ముందుగా మనకి ఇక్కడ చూసినట్లయితే నూజివీడు, ఇడుపులపాయ, అదేవిధంగా శ్రీకాకుళం, ఒంగోలు. సో ఈ క్యాంపస్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి క్యాంపస్లు 4 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 4 క్యాంపస్లో మనకి అప్లై చేసేటప్పుడు 4 క్యాంపస్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు? సో మనకి ట్రిపుల్ ఐటీకి వచ్చేసి ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి సో చివరిగా అంటే మంగళవారం వచ్చేసి మనకు సో 10 జూన్ 2025 నాటికి దాదాపు 50,540 దరఖాస్తులు అనేది రావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈసారి రావడం అనేది ఒక ఆశ్చర్యం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అనేది 10th క్లాస్ పాస్ అవ్వడం జరిగింది. సో కాకపోతే వీళ్ళు ఏ మెరిట్ పైన తీస్తారంటే ముఖ్యంగా సో దీంట్లో ఎగ్జామ్ ఉండదు కాబట్టి సో ముందుగా మనకి మన 10th మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అదేవిధంగా కొన్ని సబ్జెక్టులు అనేది తీసుకొని ఎవరికైతే ఎక్కువ వచ్చే వాళ్ళు మాత్రమే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఈ ఆర్జీ గేట్లో చాలామంది అభ్యర్థులు అప్లై చేశారు. సో మనకి దీంట్లో లోకల్, నాన్ లోకల్ కూడా అప్లై చేయడం జరిగింది. సో అయితే కాబట్టి మనకి 20వ తారీఖు అంటే 20/6/2025 మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చూసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ స్పెషల్ అభ్యర్థులందరికీ మనకి నూజివీడు క్యాంపస్లో అనేది ఉంటుంది వెరిఫికేషన్. మిగతా అభ్యర్థులందరూ కూడా సో మనకి డేట్ అనేది మెన్షన్ జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కింద అప్లై చేసిన వాళ్ళకి కూడా సో మనకి ఈ మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చూసుకోకుండా మిస్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల మీకు ఏం చెప్తున్నానంటే ఆర్జీకేటీకి సంబంధించి మీరు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ దాంట్లో ఆ ఫోన్కి మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రెగ్యులర్గా అప్డేట్లో ఉండేటట్లు చూసుకోండి. ఫోన్ నెంబర్లు అనేది మార్చకుండా చూసుకోండి. సో మీరు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్లో మీరు కంపల్సరీగా సో ఇచ్చారు కాబట్టి ఆ ఫోన్కి అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్ నెంబర్లో రెగ్యులర్గా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఇచ్చేస్తుంది అనమాట. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా సరే అప్డేట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇదండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో కాకపోతే మీరు రెగ్యులర్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది ట్రిపుల్ ఐటీ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయో చూసుకోండి. సో కాబట్టి అప్డేట్ చూసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.